మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కీలక తీర్పునిచ్చింది హైకోర్టు. 4 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయాన్ని ఆదేశించింది. నోటీసుల నుంచి నిర్ణయం వరకు అన్ని విషయాలపై షెడ్యూల్ ప్రొసీడింగ్స్ విడుదల చేయాలని పేర్కొంది. లేని పక్షంలో సుమోటోగా కేసును విచారిస్తామని తేల్చి చెప్పింది న్యాయస్థానం. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత అంశంపై పిటిషనర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలుమార్లు వాదనలు వినిపించారు. చట్టసభల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని, స్పీకర్ను ఆదేశించే అధికారం కోర్టుకు లేదని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదించారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఇంకా స్పీకర్ పరిశీలనలో ఉండగానే కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. అయితే అనర్హతపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దీర్ఘకాలం పెండింగ్లో ఉంటుందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. నిర్దిష్టమైన డెడ్లైన్ విధించడంతో పాటు అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరారు. పబ్లిక్ సర్వెంట్ అయిన అసెంబ్లీ కార్యదర్శి రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే నిర్ణయం తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు అనర్హతపై కీలక తీర్పు ఇచ్చింది. అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది న్యాయస్థానం. నోటీసులు ఇవ్వడం, వాదనలు వినడం, విచారణ, తుది నిర్ణయం వంటి అన్ని అంశాలపై షెడ్యూల్ ప్రొసీడింగ్స్ విడుదల చేయాలని సూచించింది. స్టేటస్ రిపోర్టు దాఖలు చేయడంతో పాటు అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. లేని పక్షంలో సుమోటోగా తీసుకుని మరోసారి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. 4 వారాల్లో స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరితో పాటు పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా వర్తిస్తుందని చెబుతున్నారు పిటిషనర్ల తరపు న్యాయవాది. మిగతా వారి అనర్హత విషయంలోనూ స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పదని పేర్కొంటున్నారు. స్పీకర్ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకుపోవడం తప్పు పట్టింది. ఫస్ట్ సెకండ్లీ స్పీకర్ యొక్క సెక్రటరీ ఇమీడియట్గా డిస్క్వాలిఫికేషన్స్ కాపీస్ అన్ని స్పీకర్ ముందు పెట్టాలి. స్పీకర్ గారు వితిన్ 4 వారాల్లో ఒక షెడ్యూల్ ఇవ్వాలి. ఎన్ని రోజుల్లో అతను డిసైడ్ చేస్తాడు, ఏ విధంగా ప్రొసీడ్ అవుతాడని ఒక డిసిషన్ను హైకోర్టు కూడా కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేయకుంటే మళ్ళీ హైకోర్టు సుమోటుగా కేసును తీసుకుంటా అని చెప్పింది. ఈ యొక్క ఆర్డరు అన్ని డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుండండి. మేము మిగతా 7 మందికి కూడా డిస్క్వాలిఫికేషన్ ఫైల్ చేసినాము, ఎమ్మెల్సీలకు కూడా ఫైల్ చేసినాము, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. తప్పకుండా ఒక స్పీకర్ గారు ఈ యొక్క నిర్ణయాన్ని వేరే డిస్క్వాలిఫైడ్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అప్లై చేయకుంటే తప్పకుండా మేము కోర్టుకు వస్తాం. మరి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు తీర్పును స్వాగతించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమని పేర్కొన్నారు. ఈ విషయంలో హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు వారు. హైకోర్టు తీర్పుపై స్పందించారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అవకాశం ఉంటే కోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీలుకు వెళతామన్నారు. పార్టీ ఫిరాయింపులకు మూలకారకులైన బీఆర్ఎస్ నేతలకు వాటిపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు కడియం శ్రీహరి. పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టు 2 భిన్నమైన తీర్పులు ఇచ్చింది. మన రాష్ట్ర హైకోర్టు కూడా 2 భిన్నమైన తీర్పులు ఇచ్చింది. మా మట్టుకు ఇప్పుడు వచ్చిన తీర్పుకు సంబంధించినంత వరకు ఇది హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్. దీనిపైన అధ్యయనం చేసి అవకాశం ఉంటే డివిజన్ బెంచ్ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాము. తప్పకుండా సుప్రీంకోర్టు తీర్పులను, హైకోర్టు తీర్పులను కూడా డివిజన్ బెంచ్ ముందు వినిపించే ప్రయత్నం చేస్తాం. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు తప్పవా అన్న చర్చ సాగుతోంది.